ఇసుక రీచ్ల్లో వసూల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. క్వారీలో గుత్తేదారుల అక్రమ సంపాదన కంటిన్యూ అవుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ గుత్తేదారు రోజు 25 లక్షల రూపాయల సంపాదిస్తున్నారు. నెలకు 7.42 కోట్లు ఆర్జిస్తున్నారు. టీసీఏఎండీసీ పెద్దలకు వాటా ఇస్తూ అక్రమంగా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక రీచుల్లో వసూళ్ల దందా బహిరంగంగా కొనసాగుతోంది. ఇక్కడ గుత్తేదారు ఆడిందే ఆట పాడిందే పాట అవుతోంది. గుత్తేదారు చేతిలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఆ క్రమంలోనే లారీ యజమానులు టీఎస్ఎండీసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకునేవారే లేరు. అధికారుల సహకారం ఉండడంతో కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయిందని లారీ యజమానులు చెబుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ లేకుండానే ఇసుక లోడింగ్ జరుగుతుందని ఫిర్యాదు వచ్చినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఫైర్ అవుతున్నారు. మొన్నటి వరకు ఒక్కో లారీకి 7,200 రూపాయలు, అదనపు బకెట్కు 2,000 రూపాయల చొప్పున కాంట్రాక్టర్లు వసూలు చేశారు. ఇప్పుడు అదనపు బకెట్ లోడింగ్ నిలిపివేశారు. లారీకి 4,500 రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలుగుల, బెగ్లూర్, బొమ్మాపూర్, ఎల్కేశ్వరం క్వారీల నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. వీటితో పాటు మరికొన్ని క్వారీలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. 5 క్వారీల నుంచి రోజుకు 550 లారీల ద్వారా ఇసుక రవాణా జరుగుతుంది. లారీ యజమానులు ఆన్లైన్ బుకింగ్ లేకుండా క్వారీకి వెళ్తే లోడింగ్ ఛార్జీలకు 2,800 రూపాయలు, ఆపరేటర్కు 500 రూపాయలు, కూలీలకు 1,200 రూపాయలు, వేబ్రిడ్జికి 200 రూపాయలు, ఇలా మొత్తం 4,500 రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. రోజు 550 లారీలకు 24,75,000 రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారు. అంటే నెలకు 7.42 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇసుక క్వారీల కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీనిపై తొలుత హడావిడి చేయడం, తర్వాత వదిలేస్తున్నారు. ఇసుక క్వారీల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని రేవంత్ సర్కార్ బీరాలు పలికింది. స్పెషల్ ఆఫీసర్లతో పర్యవేక్షణ చేస్తామని, ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పింది. లోడింగ్ అన్లోడింగ్ దగ్గర సీసీ కెమెరాలు అమరుస్తామని బిల్డప్ ఇచ్చింది. మైనింగ్, రెవెన్యూ, పోలీసులతో టీం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆన్లైన్ ద్వారా టన్ను ఇసుకకు 375 రూపాయలు చెల్లించి బుక్ చేసుకుంటే ఆ డబ్బులు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఖజానాలో జమ అవుతుంది. దీని నుంచే ప్రభుత్వం లోడింగ్ ఛార్జీలు చెల్లిస్తుంది. క్వారీల్లో కాంట్రాక్టర్ల దోపిడీ మాత్రం ఆగడం లేదు. వినియోగదారుడు ఇటు ఆన్లైన్లో, మరోవైపు క్వారీల్లో అదనంగా ఉంది.